నేటి రాశి ఫలాలు మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణం చేసే సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదా వాయిదా వేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది మీకు మేలు చేస్తుంది. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి అంతగా కలిసిరావు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధం సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో చేసే ప్రణాళికలు గందరగోళ పరిస్థితులను కల్పిస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున ఉన్నతాధికారుల వలన బాధ్యతలు మరింత పెరిగి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మిథున రాశి వారికి ఆర్థిక విషయాలలో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అస్సలు చేయకండి. ఇక ఈరోజు అనవసరమైన వివాదాలు చిక్కుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ మిథున రాశి వారికి. కాబట్టి కొంత నోరు అదుపులో పెట్టుకోవడం, మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే ఉద్యోగం మార్పున కోసం, అంటే ఉన్న ఉద్యోగాన్ని మారి వేరే ఉద్యోగం చేయడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నష్టం అనేది కలుగుతుంది. ఉన్న ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఆ ఉద్యోగ మార్పునకు ప్రయత్నించకుండా ఉండడమే మీకు మేలు చేస్తుంది. ఇక విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం, సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంటల నష్టం అనేది కనబడుతుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు పెట్టే పెట్టుబడులు నష్టాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి నూతనంగా పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి లభించిన మంచి అవకాశాలు చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మిథున రాశి వారికి వివాహ సంబంధ విషయంలో కొంత తప్పుడు సమాచారం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అదేవిధంగా ప్రేమ సంబంధ విషయాలలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మిథున రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి. కాబట్టి దైవ దర్శనం చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మిథున రాశి వారి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేందుకు శ్రమ పడతారు. అలాగే కొన్ని అపవాదులను, విమర్శలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలతో సతమతం అవుతారు. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే గందరగోళంగా మారుతుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో వివాదాలు అనేవి పెరిగి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనిచేసే చోట ఇతరుల పనిభారం కూడా మోయాల్సి వస్తుంది. ఇక రాజకీయవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు కొంత సమయం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబంలో చికాకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు నారసింహ స్తోత్రాలు పఠనం చేయడం వలన ఉత్తమ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంత శుభమే జరుగుతుంది.